హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జమ్మ కిచెన్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బ్రెడ్ వడలండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, వెరైటీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేద్దరు, కానీ అదే ఎలా తయారు చేయడం అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. బ్రెడ్ అండి, ఇలా బ్రెడ్ని తీసుకున్నాను. 5 స్లైస్లు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిని ఇలాగ ముక్కలుగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అన్నీ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకోవాలండి. ఉల్లిపాయలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. చాలా బాగుంటుందండి స్నాక్ ఐటము. కరివేపాకండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండి, కొంచెం వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. జీలకర్ర అండి, నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే బొంబాయి రవ్వ అండి, ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే గట్టిగా ఉన్న పెరుగుని తీసుకున్నానండి. ఇలాగా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. బాగుంటుందండి టేస్ట్, చాలా పుల్లగా చాలా బాగుంటుందండి. 2 స్పూన్స్, ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదిగోండి ఈ స్పూన్తో ఈ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నానండి, దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. బియ్యం పిండి అండి, నేను 5 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను కదా, ఇదిగోండి దీనికి సరిపోయినంత చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసానండి. ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలాగ కలుపుకోవాలండి. చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. బ్రెడ్కి కదండి మనం పెరుగు వేసుకున్నాం కదా, పెరుగు అన్నీ చక్కగా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలాగా కొంచెం ఇంకా మనకి కలుపుకుంటూ చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ చక్కగా బాగా కలుపుకోవాలి. బ్రెడ్ కూడా బాగా కలిసిపోతుందండి ఇందులోనే. ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇలాగా కలుపుకోవాలి మనం. అంతేనండి, చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్ టైం పిల్లలకి చక్కగా చేసి పెడితే బ్రెడ్కి కదండి మంచిది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇలాగా వడల్లాగా చక్కగా ఇలాగ వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చాలా బాగుంటాయండి వేడివేడిగా. బ్రెడ్తో చేసుకునేవి కదండి, చాలా మంచిది. పిల్లలకి కూడా చక్కగా తింటారు. ఇవ్వండి చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి పెరుగు వేసుకున్నాం కదా, ఇందులో పెరుగు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, చాలా కమ్మగా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చినంత వరకు ఇలాగే వేపుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత తీసుకోవాలి. ఈ కలర్ వచ్చినంత వరకు వేగించుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన బ్రెడ్ వడలు చూసారు కదా, చాలా బాగా. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.